నా పేరు రాజేష్ అండి. ఇంతకుముందు ఒకసారి మనోడు ఇటుకలు చేసుకుంటూ పాట పాడుతుంటే నేను విన్నా. యాజ్ ఇట్ ఈజ్ గా ఘంటసాల గారి వాయిస్ లాగా ఉంది. ఒకసారి మీరు కూడా వినండి. ఒక మంచి దేవుని పాటతో స్టార్ట్ చేయ. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవ, మహానందమాయే ఓ మహాదేవ దేవ. ఇంకేమైనా పద్యాలు వస్తాయా? పద్యాలు వస్తాయి సార్, వస్తాయి. పాడు, ఒక పద్యం వాడు మంచిది. నన్ను రారమ్మని చేరమిల్చి, నన్ను రారమ్మని చేరమిల్చి, ఈ విధముగా నంబించి రాగించి, అందిన మాయాగతులెల్ల పైగొల్పి, విధిని దోచి త్రిప్పించి, నీ జనముల్ నీవున్ గేలి చేయుదురే కృష్ణ కృష్ణ. నారదున్ ఇంత చుల్కనైతో చెన్నె నీకు, నిన్న పనేలా నేను మూర్ఖుండనై. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకేమైనా వస్తాయా పద్యాలు? ఘంటసాల గారి పాటలు చాలా వరకు పాడతారు సార్. నాకు అభిమానం. ఘంటసాల గారి పాట నా ప్రాణం. ఎక్కడ ప్రోగ్రామ్ అని ఆడైనా కూడా ఒట్టికి అట్లా పోయి చూస్తుంటే, మనం ఏదో ఇలాంటి పనులు చేస్తాం కాబట్టి మనల్ని ఎవరు అక్కడ పోలేకపోయినాం దూరంగా. అయితే ఇప్పుడు ఘంటసాల గారి పాటలు ఇంకా పాడాలంటే ఒక పాట పాడతా. మీరు ఎన్ని పాటలను పాడతాం పాడాలంటే. అయితే నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో మానవ జాతిని దయమాలి. బలి బలి అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం. ప్రభు మాకేలయ్యవు, బలి బలి అందాలు సృష్టించావు. సూపర్ సూపర్ సూపర్. ఆ రోజు ఏదో మాణిక్య వీణ ఏదో పాడినావు కదా? ఓకే సార్, ఆ రోజు మీరు వచ్చినప్పుడు పాడినా, ఇప్పుడు కూడా పాడతా. ఒక చరణం పాడతా. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం, మంజుల వాగిలాసాం, మహేంద్ర నీలో తుతి కోమలాంగి, మాతంగ కన్యాం మనసా స్వరామి. చతుర్భుజే చంద్రకళావతంసే, కుచోన్నతే కుంకుమరాగశోనే, పుండ్రేక్షు పాశాంకుశ పుష్పభానహస్తే. నమస్తే జగదేక మాతా, జగదేక మాతా. మాతా
శ్యామా మాతంగి మను. ఇంకేమన్నా వస్తాయా? వస్తాయి సార్. ఓ పాటలు ఈ ఘంటసాల గారి ఫేమస్ శిలలపై శిల్పాలని ఒక పాట ఉంటది కదా, వస్తుందా? సార్ ఓకే. అహో ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా. ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ్యా. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. సూపర్ సూపర్. ఇంత అద్భుతంగా పాడుతున్నావు కదా, ఇంత సంగీతం నేర్చుకున్నావు నువ్వు ఎక్కడన్నా? లేదు సార్, సంగీతం ఏం లేదు. ఏమైనా మామూలుగా సిమెంట్ బ్రిక్స్ అట్లా వేసుకోవటం ఇదే మన పని, వ్యవసాయం కూలి పనులే. మనకు ఎలాంటి చదువు కూడా లేదు, స్టడీ లేదు. మాది సూర్యాపేట దగ్గర ఆత్మకూరు మండలం. నా పేరు గురి వెంకటేశ్వర్లు. ఇక కూలి పనులే, ఏం లేదు. అక్కడ అడిగిన అంతే ఉండాలి. కానీ ఘంటసాల గారు అంటే నాకు ప్రాణం. ఆ పాటలు పాడాలంటే ఇంకా నాకు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా, విజయవాడలో కానీ ఎక్కడ కానీ ఏ ఏరియాలో ప్రోగ్రామ్ అయినా నేను ఖచ్చితంగా పోయి అది చూడాలి. రవీంద్ర భారతి, త్యాగరాజ గానం పోయి ఆ పాటలు చూసి రోజు 100 రూపాయలు రాను ఛార్జ్ అయినా చూసి వస్తాను. నాకు అలాంటి పిచ్చి ఘంటసాల గారు అంటే ప్రాణం. అంతేనా? ఇప్పుడు ఈ మధ్యలో బేబీ అని ఒక ఆవిడ మంచి సింగరు, చాలా చాలా ఫేమస్ అయింది. తెలియదు సార్ మనకి, ఎందుకంటే మనకి ఇలాంటి ఏం తెలియదు. మనకు అది సెల్ ఆన్ చేయడం సరిగా తెలియదు. మనకు ఆ బేబీ గురించి అవన్నీ తెలియదు. అయితే ఇక నాది ఏంటంటే నేను పాటలు ఏ పని చేసుకుంటాను, పాటలు పాడుకుంటే పోతుంటా, చేస్తుంటా. నువ్వు ఖచ్చితంగా బేబీ బేబీ అనే ఆవిడని కోటి గారు ముందు తీసుకొచ్చాను. కోటి గారు, నువ్వు కూడా ఖచ్చితంగా ఒక మంచి సింగర్ అవుతావు. భవిష్యత్తులో నీకు కూడా మంచి పేరు, అంటే చాలా మంచి పేరు వస్తుంది. ఘంటసాల గారి వాయిస్ అది చాలా అద్భుతమైన వాయిస్, అరుదైన వాయిస్, ఎవరికి ఉండదు, అది నీ దగ్గర ఉంది. ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా నీకు మంచి పేరు వస్తుంది. ఏదో ఒకటి చూసుకో, మీరు చేస్తే జన్మ రుణపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడికి పోలేకపోయినాం. స్టడీ లేదు, చదువు లేదు, ఎక్కడ లేదు. ఊళ్ళో ఎంక్వైరీ మనకి ఏంటంటే కూలి పనులు, ఇటుక పనులు చేసుకోవటం, కూలి పనులు చేసుకోవటం, ఇది చేసుకోవడం, మొత్తం మనది ఇదే పని. సరే లాస్ట్ టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి లాస్ట్ కి ఏదైనా ఒక పాట పాడతావా? లాస్ట్ గా పాడతా సార్, పాడతా. పైకి కనరాకుండా వాడిపోయేది లోకాన హృదయ సుమమొకటే. పెదవిపై నవ్వు పున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే. అమావాస్య చీకటే. రానిక నీ కోసం సఖీ, రానిక వసంతమాసం. రానిక నీ కోసం సఖీ, రానిక వసంతమాసం. సూపర్ 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 ఉంది. నువ్వు ఈ 2-3 రోజుల ఖచ్చితంగా నీకు కోటి గారు ఫోన్ చేస్తారు చూడు. ఖచ్చితంగా. నీ పేరేం పేరు అన్నావు? వెంకటేశ్వర్లా? గురి వెంకటేశ్వర్లు. మాది ఆత్మకూరు మండలం సార్. మా అత్తగారు అదే మా సూర్యాపేట దగ్గర ఆత్మకూరు.